అంటే న్యాయవాదులను కించపరిచే విధంగా ఉందని మాకు వ్యూస్లు తెలుస్తుంది. వ్యూస్లు చెప్పి కూడా బయట కూడా న్యాయవాదులకు కించపరిచే విధంగా వాళ్ళ వృత్తిని అవమానపరిచే విధంగా ఉందని మాకు వ్యూస్ ద్వారా కానీ ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయవాదులకు ఇబ్బందికరంగా ఉంటే, న్యాయవాదులు కించపరిచే ఉంటే మాత్రం దీన్ని మేము నడవనీయమని, ఇట్లాంటి న్యాయవాదులకు వృత్తిని పవిత్రమైన వృత్తిని కించపరిచే విధంగా ఎలాంటి సన్నివేశాలు ఉన్నటువంటి ఆ సన్నివేశాలను తొలగించే విధంగా డైరెక్టర్ కానీ మరియు నిర్మాత కానీ హీరోని మేము ఈ విధంగా ఖండిస్తున్నాము. అలా ఉన్న పక్షంలో మాత్రం ఖచ్చితంగా మేము సినిమాను బ్యాన్ చేయాలని ఉద్యమ తీర్పు చేస్తాం. ఇది ఈ రోజు రిలీజ్ అవుతున్న సినిమాను ఎట్టి పరిస్థితుల్లో అది న్యాయవాదులకు ఇబ్బందికరంగా ఉందనిపిస్తే మాత్రం అది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఇందులో మహిళలను కించపరిచే విధంగా మరియు అత్యాచారాలను ప్రోత్సహించే విధంగా ఉంది. ఈ అత్యాచారాలను యువతను తప్పుదో పడితే క్రమంగా ఉంది. కాబట్టి ఇది మనకి ఈ సమాజానికి ఎంత ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో మేము దీన్ని పూర్తి స్థాయిలో మేము సినిమాను చూసిన తర్వాత ట్రైలర్స్ బట్టి తెలుస్తుంది. ఒకవేళ కనుక సినిమా చూసిన తర్వాత ఇది సినిమా నిజంగా అది న్యాయవాదులకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా బ్యాన్ చేయాలని మేము అది అవసరమైతే కేసుల పరంగానే ఉద్యమం చేసి ప్రతి కోర్టులో ఉంటే న్యాయవాదులను ఏకీకరణ చేసి దీనిపై సినిమాను బ్యాన్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మేము దీన్ని నడిపించే లేదు ప్రయత్నం లేదని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. న్యాయవాద వృత్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది అందులో ఉన్నటువంటి సన్నివేశాలు కానీ మిగతా పాత్రలు కానీ ఆ పాత్రల విషయంలో ఏదైనా అవమానకరంగా ఉంటే మాత్రం తప్పకుండా మేము దీన్ని ప్రతిఘటిస్తామని ఈ యొక్క న్యాయవాద సంఘీభావంతరంగా మేము తెలియపరుస్తున్నాం.